నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్. నేను మెడికల్ ఆంకాలజిస్ట్ వర్కింగ్ ఇన్ అపోలో జూబ్లీ హిల్స్ క్యాన్సర్ హాస్పిటల్. ఇవాళ మనము క్యాన్సర్సు మన దినచర్యను బట్టి, మనం ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ని బట్టి క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయవచ్చా లేదా తెలుసుకుందాము. మన దినచర్య అంటే మనం ఏం తింటాము, మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తాము, మనం ఎన్ని గంటలు పడుకుంటాము, మనము ఏ ఏ యాక్టివిటీస్ అంటే స్మోకింగ్, ఆల్కహాలు ఎటువంటి అలవాట్లతో మనం కలిగి ఉన్నాము, ఇవన్నీ కూడా మనకు వచ్చే రోగాలు, అది క్యాన్సర్ కావచ్చు, క్యాన్సర్ కాకుండా ఇతర హృద్రోగాలు, రకరకాలైన న్యూరలాజికల్ రోగాలు కానీ, స్ట్రోక్ కానీ, అన్నిటికీ కూడా కారణం కావచ్చు. సో మన లైఫ్ స్టైల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం తినేది. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ అంటాము, యు ఆర్ వాట్ యు ఈట్, అంటే మీరేం తింటారో మీ శరీరం అలాగే ఉంటుంది అనేది. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మనం ఏం తింటాము, ఎంత తింటాము రోజు అనేది. ఒక యావరేజ్ మనిషికి 2000 to 2200 క్యాలరీస్ మనకి అవసరం పడుతుంటుంది. కానీ చాలామంది ఎస్పెషలీ మన హైదరాబాదీస్ ఒక్క సింగిల్ బిర్యానీతో అంతకన్నా ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో ఇలా తినడం మూలాన ఏమవుతుంది అంటే ఎక్కువగా గ్లూకోజ్ అనేది మన బాడీలో గ్లూకోజ్ లాగా కాకుండా ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. దాని ద్వారా చిన్న పొట్ట రావడం అండ్ ఆ ఫ్యాట్ వల్ల కూడా మనకు ఒక ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటాం మా మెడికల్ పరిభాషలో. సో ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఉండి రకరకాల క్యాన్సర్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద సజెషన్ ఈజ్ హెల్దీగా తినండి. ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాలాడ్స్ అవి ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ప్రోటీన్స్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు, ఎస్పెషలీ వెజిటేరియన్స్. సో ప్రోటీన్స్ ఎక్కువ భాగము మనకు ఫుడ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎస్పెషలీ పప్పులు, సోయా, పన్నీర్ అలాంటివి వెజిటేరియన్ సోర్సెస్ అయితే. నాన్ వెజిటేరియన్ అయితే చక్కగా చికెను అవన్నీ కూడా కొంత భాగంగా, ఎక్కువగా కాకుండా డెఫినెట్గా సమపాళ్లలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకోవాలి. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ మాకు డయటరీ ఫైబర్ అంటాము, పీచు పదార్థం. అందుకే ఎప్పుడు కూడా మా పేషెంట్స్ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతామంటే ఫ్రూట్ జ్యూసెస్ తాగకుండా ఫ్రూట్స్ కట్ చేసుకొని తినమంటాం. ఎందుకు అంటే ఫ్రూట్లో ఉండే మంచి యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు పీచు పదార్థం కూడా మనకు ఫ్రూట్లో ఉంటుంది. అదే కనుక మనం జ్యూస్ తాగితే ఆ పీచులోంచి జ్యూస్ తీసుకొని పీచు పడేస్తున్నాం మనం. సో దట్ ఈస్ నాట్ గుడ్. సో డయటరీ ఫైబర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అది మొత్తము మలబద్ధకం రాకుండా చూసుకుంటుంది. రెండు, ఆ మలంలో ఉండే ఏదైనా క్యాన్సర్ కారకాలు ఉంటే అవి కూడా మనకి బయటికి లాగేస్తూ ఉంటుంది అనమాట. సో దాని ద్వారా ఎక్కువ ఫైబరు, ప్రోటీను డయట్లో ఉండేలాగా చూసుకోవడము, ఎక్కువ వాటర్ తాగడం, 2 to 3 లీటర్స్ పర్ డే. చాలామంది మనం పనులలో పడి వాటర్ ఎక్కువ తీసుకోవడం మర్చిపోతూ ఉంటాము. సో నీళ్లు తాగడం చాలా ఇంపార్టెంట్. మనకి మేజర్గా బాడీలో అన్ని ప్రాసెసెస్కి వాటర్ అవసరం. సో కంపల్సరీగా వాటర్ అనేది 2 to 3 లీటర్స్ గ్యారంటీగా మనం తాగామా లేదా చూసుకుంటూ ఉండాలి. ఆహారం సమపాళ్లలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే చిప్స్ ప్యాకెట్లు, తర్వాత రెడీమేడ్ ఫుడ్స్ లైక్ బర్గర్స్, పిజ్జాస్, ఫాస్ట్ ఫుడ్ అవి ఎక్కువగా అవాయిడ్ చేస్తే, పూర్తిగా తినద్దు, అసలు ఎంజాయ్ చేయద్దు లైఫ్ అని చెప్పం, కానీ ఎంత తక్కువగా వీలైతే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, లేకపోతే ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు అలాగే దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం అనేది, అంటే అది దినదిన చర్యలాగా కాకుండా చూసుకోవడం అనేది మనకి చాలా ముఖ్యం. అది కాకుండా ఒక ఏజ్ దాటిన తర్వాత 40 ఆర్ 45 ఇయర్స్ ఆ ఏజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే బాడీ అనేది ఎక్సర్సైజ్ చేయకపోతే చాలా కుంగిపోతుంది. సో కంపల్సరీగా మినిమం వాకింగ్ కానీ, లేకపోతే సైక్లింగ్ కానీ, లేకపోతే ఏదైనా మరీ హెవీగా జిమ్ అలాంటివి చేయలేకపోయినా కూడా కొంతమేర మజిల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది చాలా రోగాలకు మనకు రాకుండా కాపాడుతుంది. ఎందుకు అంటే అది క్యాలరీస్ ఖర్చు పెట్టడంలో కానీ, తర్వాత మజిల్స్ని ఉత్తేజపరచడంలో కానీ చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సో సరైన ఎక్సర్సైజు, సరైన మోతాదుల్లో ఫుడ్ తీసుకోవడము, సరైన మోతాదుల్లో నీళ్లు తీసుకోవడము, ఇవి చాలా ముఖ్యమని మనకు క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ప్రివెంట్ చేయడానికి చాలా తోడ్పడుతుంది. అది ఈ వీడియో ద్వారా ప్రధానంగా మీకు తెలియజేయపరచుకున్నాం.